పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ కోర్టుకి తన మీద ఉన్నటువంటి అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యారు. అందులో భాగంగా ఆయన స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి నాంపల్లి వెళ్ళడం జరిగింది. అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ అభిమానులు అని చెప్పుకుంటూ కొంతమంది రసాభాస సృష్టించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్గా వాళ్ళ సోషల్ మీడియాలో అయితే ఎలివేషన్ చేసుకుంటూ ఉన్నారు. మరి మొత్తానికి అసలుకి అక్కడ జన సమీకరణ సంబంధించి కావచ్చు, ఆ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో వాటన్నిటి విషయాల గురించి మరింత లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం ఒక్కటే ప్రచారం, జగన్మోహన్ రెడ్డికి పక్క రాష్ట్రంలో కూడా అంత క్రేజ్ ఉందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. కట్ చేస్తే తెలంగాణలో లా అండ్ ఆర్డర్ విషయానికి సంబంధించి ఈరోజు అంటే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారి పర్యటన ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనకు సంబంధించి మీరు ఏమంటారు? ఇప్పుడు వాస్తవంగా మొన్న ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబు పేలుడు తర్వాత 100 కేజీల పేలుడు పదార్థాలు పట్టుబడుతూ ఉండటం, డాక్టర్లు ఉగ్రవాదులుగా మారి దేశంలో విధ్వంసాలు సృష్టించడానికి కుట్ర పన్నుతున్నారు అని చెప్పని ఇవాళ డాక్టర్స్ మాడ్యూల్, వైట్ కాలర్ మాడ్యూల్ అంటున్నారు. వరుస క్రమంలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. రెండో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 2-3 రోజులుగా 50 మంది నక్సలైట్లు అరెస్ట్ అయ్యారు. 13 మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా లాంటి వాళ్ళతో సహా టెక్ శంకరు, హిడ్మా లాంటి వాళ్ళు ఎన్కౌంటర్లు అయ్యి ఉన్నారు. అంటే ఒక రకంగా చాలా మోస్ట్ సెన్సిటివ్ సిచ్యువేషన్ నడుస్తూ ఉంది వాళ్ళ. అటువంటప్పుడు సాక్షాత్తు రాష్ట్రపతి గారు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆమె భద్రతాపరంగా చూసుకున్నప్పుడు చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్ ఇప్పుడు. మరి బేగంపేట ఎయిర్పోర్ట్కే రాష్ట్రపతి గారు కూడా రాబోతూ ఉన్నారు. అటువంటప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లో ఎయిర్పోర్ట్కి వచ్చాడే అనుకుందాం. అతనికి ఏమీ ముఖ్యమంత్రిగానో లేకపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగానో ఒక మంత్రిగానో ఎటువంటి హోదాలు లేవు. ఒక సాధారణ శాసనసభ్యుడు మాత్రమే, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. రాష్ట్రపతి గారు పర్యటించబోతున్న, ల్యాండ్ అవ్వబోతున్న ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి అతను ముందు రోజు ల్యాండ్ అయినప్పుడు అన్ని 100 మందిని ఎయిర్పోర్ట్కి ఎలా అలో చేస్తారు అసలు? ఒక పక్క దేశంలో ఎటువంటి సిచ్యువేషన్ నడుస్తుందో చూస్తున్నాం మనం. ఆ మాపు మాటున ఏ విధ్వంసకారుడో ఎయిర్పోర్ట్ ప్రాంగణానికి చేరుకుంటే, అక్కడ వాడు ఏ పేలుడు పదార్థాలు ప్లాంట్ చేస్తే, ఆ మాత్రపు ఆలోచన అక్కడ ఉన్న భద్రతా దళాలకి లేదు. ఇవాళ హైదరాబాద్ నగర ఇంటెలిజెన్స్ విభాగాలు ఆ మాత్రం ప్రెడిక్ట్ చేయొద్దా? ఒక పక్క వీళ్ళు రప్పా నరుకుతామని చెప్పని ఫ్లెక్సీలు పట్టుకొని రోడ్ల మీద చిందిరేస్తూ ఉన్నారు. అంటే హింసని ప్రేరేపించే వ్యక్తులు వీళ్ళు అని చెప్పి నిర్ధారణ అవుతూ ఉంది. ఇటువంటి హింసోన్మాదుల మధ్యలో ఇంకెవరైనా సరే ఉగ్రవాదులో విద్రోహ శక్తిలో జొరబడితే ఆ జొరబట్టడానికి ఆస్కారం ఉంది అనేది ఆ మాత్రం ప్రెడిక్ట్ చేయలేరా? అంటే జగన్మోహన్ రెడ్డిని నువ్వు వచ్చావు ఎయిర్పోర్ట్కి, నువ్వు కామ్గా నీ కోర్టుకి వెళ్ళు, మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి ఎలా వచ్చావో అలా వెళ్ళిపో, అంతకు మించి నువ్వు ఇక్కడ హంగామా చేయడానికి వీలు కాదు, వీలు లేదు అని చెప్పని ఆదేశాలు అతనికి ఎందుకు ఇవ్వాలా పోలీసులు? అతను కట్టడి చేయాలి కదా. అతని ప్రమేయం లేకుండా లేదు. అతను ల్యాండ్ అవ్వకముందే అంతమంది ఎయిర్పోర్ట్కి వస్తూ ఉన్నప్పుడు ఈపులు బద్దలు కొట్టి ఉండాల్సింది కదా. ఎందుకు ఎలా గ్యాదర్ కానిచ్చారు? అక్కడ రాష్ట్రపతి గారి ల్యాండ్ ప్రోగ్రామ్కి ముందు అక్కడ ఒక ఉన్మాదాన్ని ప్రదర్శిస్తూ ఇంతమంది అక్కడ గ్యాదర్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? తర్వాత నేను ఇతను ఇక్కడి నుంచి కోర్టు వరకు వెళ్ళాడు. రోడ్ల మీద వాళ్ళు రప్పా అని చెప్పని సమాజంలో ఉద్రిక్తతలు పెంచుతాము 2029లో రప్పా అంటున్నారు. 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే రప్పా అంటున్నారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తలలు నరికినట్టుగా తెలుగుదేశం వాళ్ళ తలను నరుకుతాము అంటున్నారు వాళ్ళు. పెళ్ళిళ్ళల్లో డీజేలు పెట్టుకొని గొడ్డలు పట్టుకొని చిందులేస్తూ ఉంటున్నారు. అంటే ఒక ఉన్మాదంలోకి అతని శ్రేణులను అతను నెట్టేస్తూ ఉన్నాడు. మనం గతంలో చూసాం, హర్యానాలో డేరా బాబా అని చెప్పని ఒక అతను ఉండేవాడు. అతను ఇదే విధమైన హింసా ప్రవృత్తిని పెంచి పోషిస్తుంటే అంతిమంగా అతను అదుపులోకి తీసుకోవడం కోసం భద్రతా దళాలు ప్రయత్నం చేసినప్పుడు చెలరేగిన హింస ఏంటి? వాళ్ళు సమీకరించుకున్న ఆయుధాలు ఏంటి? అంటే రాజ్యానికి సవాలు విసిరారు వాళ్ళు. ఇవాళ ఇతను కూడా న్యాయ వ్యవస్థకు సవాలు విసురుతున్నాడు.
పోలీసులకు సవాలు విసురుతున్నాడు. సప్త సముద్రాల అవతల ఉన్న ఈడ్చుకొచ్చి పోలీసుల బట్టలు ఓడదీస్తానని చెప్తున్నాడు. వాళ్ళ శ్రేణులు కూడా అదే ఉన్మాదాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అటువంటి వైఖరి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు అసలు రాష్ట్రపతి గారు లాంటి అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ వారు పర్యటిస్తున్న సందర్భంలో ఎంతటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన, అందులో దేశంలో రాష్ట్రంలో ఇప్పుడున్న మోస్ట్ సెన్సిటివ్ సిచ్యుయేషన్ దృష్ట్యా చూసినప్పుడు చాలా అలర్ట్గా ఉండాల్సిన భద్రతా విభాగాలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటి? ఏ మాత్రం కొద్దిపాటైన ఆలోచన ఉంటే జగన్మోహన్ రెడ్డి నిన్న న్యాయస్థానానికి వెళ్ళే క్రమంలో అతని వెంట అంత ర్యాలీలు ఎలా చేయరు. ఒక పక్క రాష్ట్రపతి గారి కాన్వాయ్ ట్రయల్ రన్స్ జరుగుతూ ఉన్న సందర్భంలో ఆ ట్రయల్ రన్ను కూడా ప్రతిబంధకం కల్పిస్తా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వాళ్ళకు అడ్డుపడతా, అంటే ఈ విధమైన ట్రాఫిక్ జాములకు వాళ్ళు కారణమవుతూ ఉన్నప్పుడు ఇదే వైఖరి రేపు సాక్షాత్తు రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు జరిగితే ఎవరు బాధ్యులు దానికి? కాబట్టి ఇక్కడ ట్రయల్ రన్ సందర్భంగానే ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళని అడ్డుకోవాలి, కట్టడి చేయాలి. అలా కట్టడి చేయకపోతే రేపు అసలు రాష్ట్రపతి గారి కాన్వాయ్ సందర్భంగా కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తని గ్యారంటీ ఏముంది? కాబట్టి ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూసైనా సరే సంఘటనలు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడైనా సరే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క ఇంత సెన్సిటివ్ సిచ్యుయేషన్ నడుస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ అతని శ్రేణులు కానీ ఈ ఉన్మాదాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు కట్టడి చేయకపోవడం అనేది 100% పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ వైఫల్యం. వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోవటం రేపటి రోజున ఏ ప్రమాదకర పరిస్థితులు తలెత్తినా సరే జవాబుదారి వాళ్ళే అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.